ఐపీఎస్ అవినీతి వ్యవహారం పంజాబ్ను కుదిపేస్తోంది. ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో భారీగా కట్టల గుట్టలు వెలిశాయి. అదేవిధంగా కళ్ళు చెదిరే ఆస్తులు కూడా బయటకొచ్చాయి. ఆ ఆస్తులు చూసి కూడా విస్తుపోయారు సిబిఐ అధికారులు. మొహాలీలో డీఐజీగా పనిచేస్తున్న హరిచరణ్ సింగ్, ఆయన ఓ స్క్రాప్ డీలర్ నుంచి డీఐజీ హరిచరణ్ సింగ్ అవతారం ఎత్తారు. 8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ కూడా ఆ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆ ఏసీబీ అధికారులు కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈయన పంజాబ్ను కుదిపేస్తున్నారు. ఈయన అవినీతి వ్యవహారం లంచం తీసుకుంటూ కూడా ఈ ఐపీఎస్ అధికారి పట్టుబడ్డాడు. ఈ డీఐజీ ఇంట్లో కట్టెల గుట్టలు వెలిశాయి. అలాగే కళ్ళు చెదిరే ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ చూసిన సిబిఐ అధికారులు కూడా విస్తుపోతున్నారు. మొహాలీలో హరిచరణ్ సింగ్ డీఐజీగా పనిచేస్తున్నాడు. ఓ స్క్రాప్ డీలర్ నుంచి డీఐజీగా ఆయన జర్నీ అయితే ఉంది. ఆయన 8 లక్షల లంచం రూపాయలు అంటే డిమాండ్ చేశాడు. డీఐజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సిబిఐ అధికారులు. అలాగే హరిచరణ్ ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు అయితే 7.5 కోట్ల రూపాయల నగదు, 2.5 కిలోల బంగారం కూడా బయటపడింది. అలాగే 26 లగ్జరీ గడియారాలు, లెక్కల్లో చూపనివి ఇంకెన్నో ఉన్నాయి. అలాగే 50 ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా అంటే 50 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అటు డీఐజీ ఇంట్లో కూడా భారీగా అక్రమాస్తులు బయటపడటంతో మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో తనిఖీలు చేసినప్పుడుగా ఇటువంటి కోట్ల రూపాయల నగదు బయటపడింది, కిలోల కొద్దీ బంగారం బయటపడుతోంది. సో ఇంత అవినీతి చేస్తూ కూడా ఇంత ధనాన్ని అదేవిధంగా ఆస్తులను కూడా కూడబెడుతున్నాడు ఈ హరిచరణ్ సింగ్. సో ఈయన 50 లక్షలు అంటే ఈయన ఒక 8 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఆ 8 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా సిబిఐ అధికారులు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఇటువంటి అంటే సుమారుగా 7.5 కోట్ల రూపాయల నగదు బయటపడింది, 2.5 కిలోల బంగారం బయటపడింది. అలాగే 26 లగ్జరీ గడియారాలు కూడా అతని ఇంట్లో లభించాయి. లెక్కల్లో చూపనివి ఇంకెన్నో ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. 50 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు డీఐజీ ఇంట్లో భారీగా అక్రమాస్తులు అయితే కనిపిస్తున్నాయి. ఈ అక్రమాస్తులు అన్నింటినీ కూడా సీజ్ చేశారు సిబిఐ అధికారులు. ఇంత అక్రమంగా సంపాదించిన ఇన్ని కోట్ల ఆస్తులు, బంగారము, అదేవిధంగా ఆస్తి పత్రాలు, సో ఇవన్నీ కూడా చూసి సిబిఐ అధికారులే విస్తుపోయిన సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అసలు హరిచరణ్ సింగ్ ఈయన ఇంత అక్రమాస్తులు సంపాదించడానికి గల కారణాలేంటి, అసలు ఏం చేశాడు, ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నాడు, సో ఈ విషయాలన్నింటిని గురించి కూడా సిబిఐ అధికారులు అయితే కూపిలాగుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఇంకా తనిఖీల్లో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఈ విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ 7.5 కోట్ల రూపాయల నగదు బయటపడింది, 2.5 కిలోల బంగారం అంటే అతని అక్రమాస్తుల చిట్టా ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాము. కోట్ల రూపాయల నగదు అంటే సుమారు 7.5 కోట్ల రూపాయల నగదును సిబిఐ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఆ బంగారం 2.5 కిలోలు, కోట్ల విలువైన ఆస్తులు అతని ఇంట్లో లభించాయి, ఆ పత్రాలు లభించాయి. పంజాబ్కి చెందిన ఈ అవినీతి ఐపీఎస్ అధికారి నల్ల సామ్రాజ్యం అయితే బట్టబయలైంది. అటు పంజాబ్లో రోపర్ రేంజ్ మాజీ డీఐజీ హరిచరణ్ సింగ్ బుల్లార్ లంచం తీసుకుంటుండగా అటు సిబిఐ అతన్ని రెడ్ హ్యాండెడ్గా అయితే అరెస్ట్ చేసింది. 7.5 కోట్ల నగదును సీజ్ చేసింది, 2.5 కిలోల బంగారము, 26 లగ్జరీ గడియారాలు, అలాగే 108 విదేశీ మద్యం బాటిల్స్ని కూడా స్వాధీనం చేసుకుంది. మెర్సిడీస్ అదేవిధంగా ఆడి కార్లు కూడా ఈయన లెక్కల్లో చూపని 50 ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా అతని వద్ద ఉన్నాయి అంటూ కూడా ఆ పత్రాలన్నింటినీ ఈ నల్ల సామ్రాజ్యంలో ఏవేవైతే బయటపడినాయో ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలు అదేవిధంగా బంగారము, నగదు ఇవన్నింటినీ కూడా ఒక్కసారిగా చూడడంతో మీరు కూడా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన హరిచరణ్ సింగ్ ఇంట్లో లభించిన ఈ అక్రమాస్తుల చిట్టాలో ఎటువంటి అటు నగదు ఎంత భారీ ఎత్తున అది బయటపడిందో మీకు విజువల్స్లో పర్టికులర్గా కనిపిస్తూనే ఉంది. అటు గోల్డ్కి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. హరిచరణ్ సింగ్ ఎవరైతే ఈ అవినీతికి పాల్పడి ఇంత భారీ ఎత్తున అక్రమాస్తులు సంపాదించాడో అతను ఎవరు, ఏ విధంగా ఉంటాడు అనే విషయాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన హరిచరణ్ సింగ్ను చూడొచ్చు. అతను కూడబెట్టిన ఈ అక్రమాస్తులన్నిటిని కూడా చూడొచ్చు. కింద మీరు విజువల్లో చూడొచ్చు. డబ్బు అంటే సుమారు 7.5 కోట్ల డబ్బును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 108 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కేవలం ఆస్తులు, మద్యం బాటిళ్లు, బంగారాలే కాదు, లెక్కల్లో చూపని కార్లకు సంబంధించి అంటే విలాసవంతమైన కార్లు కూడా అతని అక్రమాస్తుల చిట్టాలో ఉన్నాయి. అటు మెర్సిడీస్, అదేవిధంగా ఆడి కార్లు కూడా ఉన్నాయి. లెక్కల్లో చూపని ఒక 50 ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అతని ఇంటి నుండి సిబిఐ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి కూడా తరలించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఈయన పంజాబ్ పోలీసు డీఐజీ ఇంటిపై సిబిఐ దాడిలో వెల్లడైన విషయాలైతే అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. లంచం కేసులో రోపర్ రేంజ్ డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లార్ను సిబిఐ రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసింది. అతని ఇంట్లో జరిగిన సోదాల్లో 7.5 కోట్ల నగదు, దాదాపు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రోలెక్స్, రాడో బ్రాండ్లతో కూడిన 26 లగ్జరీ వాచ్లు, 4 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. 17 కార్ట్రిడ్జ్లు, 108 విదేశీ మద్యం బాటిళ్లు, మెర్సిడీస్, ఆడి కార్ల తాళాలు, బ్యాంకు ఖాతా పత్రాలు, అలాగే 50 బినామీ ఆస్తుల పత్రాలు కూడా లభించినట్లుగా సమాచారం ఉంది. మొహాలీలోని తన కార్యాలయంలో ఒక స్క్రాప్ డీలర్ నుండి డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లార్ 8 లక్షల లంచం తీసుకుంటున్న తర్వాత సిబిఐ తన చర్య అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సేవల పేరుతో నెలకు లక్షల రూపాయలకు బదులుగా తనపై ఉన్న పాత కేసును పరిష్కరిస్తాడని డీఐజీ హామీ ఇచ్చాడంటూ కూడా ఒక డీలర్ ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఘటన అంతా ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. అయితే మొహాలీలో తన కార్యాలయంలో ఒక స్క్రాప్ డీలర్ తన పైన ఉన్న పాత కేసులు అన్నింటినీ కూడా తొలగించాలి, తీసేయాలి, నన్ను ఆ కేసు నుంచి తప్పించాలి అంటూ కూడా డీఐజీ హర్చరణ్ సింగ్ దగ్గరికి వచ్చాడు. సో ఇవన్నిటినీ కూడా నేను చేసినందుకు నాకు 8 లక్షల రూపాయల లంచం కావాలి అంటూ కూడా ఈ హర్చరణ్ సింగ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కూడా అటు సిబిఐ అధికారులకు కూడా సమాచారం అందించారు. వెంటనే సిబిఐ అధికారులు అక్కడికి చేరుకోవడము, రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన ఇస్తున్న లంచం తీసుకుంటుండగా డీఐజీ హర్చరణ్ సింగ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంట్లో, ఆఫీసులలో కూడా సోదాలు చేసిన టైంలోనే ఈ విధంగా అక్రమంగా సంపాదించిన ఈ అక్రమాస్తుల చిట్టా అంతా బయటకు వచ్చింది. దాంట్లో 2.5 కిలోల బంగారము, అదేవిధంగా 7.5 కోట్ల నగదు, ఈ విధంగా ఆడి కార్స్కి సంబంధించిన కీస్ కూడా లభించడం అయితే జరిగింది. ఫిర్యాదులో ఆ డీలర్ ఏదైతే ఫిర్యాదు చేశాడో దాన్ని ధృవీకరించడానికి అంటే ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా అతనిపైన కేసు నమోదు చేయడము, విచారణ చేయడం కూడా జరుగుతోంది. మరి ఈ దర్యాప్తులో అంటే సిబిఐ అధికారులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో అయితే ఇంతవరకు ఏదైతే తనిఖీలు చేశారో వారి ఇళ్లలో ఇంత భారీ ఎత్తున నగదు, అదేవిధంగా బంగారం అయితే బట్టబయలయ్యాయి. మరి ఇంకా హర్చరణ్ సింగ్ను విచారించినట్లయితే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది, ఇంకా ఎంత ఆస్తిని అతను కూడబెట్టాడు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎటువంటి కార్యాలు అంటే ఎటువంటి నేరాలు చేశారు, మరి ఏ విధంగా చేశారు, ఇంత భారీ ఎత్తున అక్రమంగా సంపాదించిన ధనం కానీ బంగారం కానీ ఎవరి వద్ద నుంచి సంపాదించారు, మరి ఈయన పైన ఇంకా పాత కేసులు ఏవైనా ఉన్నాయో, ఎవరైనా కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారా ఈయన పట్టుబడిన తర్వాత అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈయన పంజాబ్కి చెందిన డీఐజీగా మనకు తెలుస్తోంది. ఇతని అక్రమాస్తుల చిట్టాను మనం చూసుకున్నప్పుడైతే ఈ విధంగా అంటే 7.5 కోట్ల రూపాయల నగదు బయటపడింది. ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తిని అంతటిని కూడా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అతన్ని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ డీలర్ వద్ద నుంచి అంటే ఒక స్క్రాప్ డీలర్ వద్ద నుంచి ఆయన 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆయన సిబిఐ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నా దగ్గర నుంచి డీఐజీ నన్ను 8 లక్షల రూపాయల లంచం అడుగుతున్నారు అంటూ కూడా ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన సిబిఐ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సిబిఐ అధికారులు అక్కడికి చేరుకోవడము, హర్చరణ్ సింగ్ డీఐజీ హర్చరణ్ సింగ్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతని ఇంట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు 2.5 కిలోల బంగారం, 26 లగ్జరీ గడియారాలు, 108 విదేశీ మద్యం బాటిల్స్ను కూడా ఆయన సిబిఐ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఈయనను కస్టడీలోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. మరి కస్టడీలోకి తీసుకున్న తర్వాత దర్యాప్తు ఇంకా ఏ విధంగా జరుగుతుంది, ఈ దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎంత ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొన్ని కోట్ల ఆస్తిని ఆయన అక్రమంగా సంపాదించడం జరిగింది. మరి ఈ దర్యాప్తులో ఇంకెన్ని కోట్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది.